శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. భారతదేశంలో ఆంగ్లేయుల పాలన మన దేశ గతిని పరిస్థితిని పూర్తిగా ప్రభావితం చేసిన సమయం అది. మొఘల్స్ పాలన నుంచి అప్పుడప్పుడే బయటపడుతున్న దేశ ప్రజలకు బ్రిటిష్ పాలకులు గట్టి షాకే ఇచ్చారు. అప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట వ్యాపారం చేసుకుంటూ అడపాదడపా రాజ్య పాలనలోనూ జోక్యం చేసుకున్న బ్రిటిషర్లు ఆ తర్వాత పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. క్రమక్రమంగా దేశవ్యాప్తంగా తమ పాలనను విస్తరింపజేసుకున్నారు. స్థానికంగా ఉండే కొందరు రాజులను ఓడించారు, మరికొందరిని సామంతులుగా చేసుకున్నారు. ఇలా దేశాన్ని పూర్తిగా తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. అయితే అప్పటిదాకా ఓ వెలిగిన కమ్మ జమీందార్లు, కమ్మ నాయకులు బ్రిటిష్ కాలంలో ఎలాంటి పాత్ర పోషించారు? ఆంగ్లేయుల పాలనలో రాజ్యాధికారంలో పాలు పంచుకున్నారా, లేక వ్యవసాయానికి వ్యాపారానికే పరిమితమయ్యారా? బ్రిటిష్ కాలంలో కమ్మ నాయకుల పాత్ర ఏంటనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయుల కాలం నుంచి రాజ్యపాలనలో కీలక పాత్ర పోషించిన కమ్మ నాయకులు విజయనగర రాజుల పాలనలో మరింత బలపడ్డారు. ఇక తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నిజాంల కాలంలోనూ గణనీయమైన భూమికనే పోషించారు. ఆ సమాంతర కాలంలోనే బ్రిటిష్ పాలన కూడా కొనసాగింది. బ్రిటిష్ పాలనా ప్రభావం తెలంగాణ కంటే ఎక్కువగా ఆంధ్రలో కనిపిస్తుంది. ఆంధ్రతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర దక్షిణాది రాష్ట్రాల్లో ఆంగ్లేయులు గవర్నర్లను నియమించుకుని పాలన సాగించారు. 1802 తర్వాత వారి పాలన మరింత పటిష్టంగా సాగింది. జిల్లాలను ఏర్పాటు చేసి కలెక్టర్లను నియమించుకున్నారు, కోర్టులను ఏర్పాటు చేసుకున్నారు. 1802 బ్రిటిష్ వారి శాశ్వత సెటిల్మెంట్ జమీందారీ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా కమ్మ భూస్వాములకు ప్రయోజనం కలిగింది. మరోవైపు జమీందారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రైత్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా కమ్మ జమీందార్ల ప్రభావం మరింత పెరిగింది. కొంతమంది కమ్మవారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మద్రాసు సైన్యంలో కూడా పనిచేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం ప్రారంభంలో కమ్మ, రాజు, వెలమ కులాల నుండి ప్రధానంగా రిక్రూట్ చేసుకుంది. వీరిలో కూడా కమ్మవారి ప్రభావం అధికంగానే కనిపించింది. ఇక 1852లో మద్రాసు విశ్వవిద్యాలయం, 1923లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అందుబాటులోకొచ్చాయి. ఈ రెండు పరిణామాలను కమ్మవారు బాగా ఉపయోగించుకున్నారు. కమ్మవారిలో ధనవంతులు ముందుగా యూనివర్సిటీల్లో చదువుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత మధ్యతరగతి, పేదవారు కూడా యూనివర్సిటీల్లో చేరి ఉన్నత చదువులు చదివారు. బ్రిటిష్ పాలనలో పెద్ద ఉద్యోగాలు పొందారు. బ్రిటిష్ సైన్యంతో పాటు అన్ని శాఖల్లో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. బాగా డబ్బు సంపాదించారు, మంచి పేరు కూడా గడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిటిష్ పాలనా కాలంలోనే కమ్మవారు ఆర్థికంగా బలపడడం మొదలైంది. దీనికి ఎన్నో అంశాలు కూడా సాయపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి, కృష్ణానది డెల్టాలలో నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడం కమ్మ రైతులకు గొప్ప వరంగా మారింది. నీటి లభ్యత మరియు కష్టపడి పనిచేసే సహజ ప్రవృత్తి కమ్మలను ధనవంతులుగా, సంపన్నులుగా మార్చాయి. ఎక్కువ శాతం కమ్మవారు అప్పట్లో వ్యవసాయంపైనే ఆధారపడ్డంతో వారంతా కొద్ది కాలంలోనే ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. ఇక బ్రిటిష్ కాలంలో అనేక స్కూళ్లు, లైబ్రరీలను స్థాపించడం ద్వారా వారి పిల్లలను బాగా చదివించారు. ఆధునిక విద్యను అభ్యసించేలా ప్రోత్సహించారు. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాల్లో కంటే ఎక్కువగా కమ్మవారే ఆధునిక విద్యను అభ్యసించారు. అటు వ్యవసాయం, ఇటు ఉన్నత విద్య కమ్మవారిని ఆర్థికంగా, సామాజికంగా బలవంతులుగా మార్చాయి. దీంతో వ్యాపార రంగంలోకి వచ్చారు కమ్మవారు. వివిధ కంపెనీలు, పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించారు. రవాణా మరియు బ్యాంకింగ్ రంగాల్లోనూ పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలోనే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలువబడే కోయంబత్తూర్లో భారీ పరిశ్రమలొచ్చాయి. అందులో మెజారిటీ కమ్మ వ్యాపారవేత్తలవే కావడం విశేషం. ఇలా బ్రిటిష్ హయాంలో కమ్మవారికి సరికొత్త మార్గం దొరికినట్టయింది. వారి పాలనలో పాలు పంచుకుంటూనే వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి భారీ పరిశ్రమలను స్థాపించారు. బాగా చదువుకుని విద్యా సంస్థలను కూడా స్థాపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికే సంపన్న వర్గాల్లో టాప్ పొజిషన్లో నిలబడగలిగారు కమ్మవారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.